శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా అంటే సెప్టెంబర్ మాసంలో సంచరించే గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మాసం అంతా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, దైవబలం పెంచుకోవడానికి ఎటువంటి దైవారాధన చేసుకోవాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం. మాస ఫలితాలకు వెళ్ళే ముందు మనం ఈ మాసంలో వచ్చే 4వ తారీఖు నుంచి వచ్చే భాద్రపద మాసం విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ భాద్రపద మాసం చాలా వ్రతాలకి నోవులకి చాలా ప్రశస్తమైన మాసం కింద చెప్పవచ్చు. ఎందుకంటే చాంద్రమానం ప్రకారం చూసినప్పుడు చైత్రమాసం నుండి ఇది 6వ మాసం భాద్రపద మాసం. ఈ పౌర్ణమి రోజు పూర్వాపాత ఉత్తరాపాత నక్షత్రంతో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మనకి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో రేవతి నక్షత్రం, శతభిష నక్షత్రం, శూన్య నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రాల రోజుల్లో ఎటువంటి శుభకార్యాలు కూడా అంత మంచివి కావు. అలాగే ఈ మాసం మనం చూస్తే కనుక మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుందండి. ఇది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనంలో ప్రతి మాసం కూడా చాలా ఉపాసనా కాలానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో ఏకాన ఆహార వ్రతం చేస్తే చక్కగా ధనం, ఆరోగ్యం లభిస్తాయి. అలాగే ముఖ్యంగా మనకి ఈ మాసంలో వచ్చే పర్వదినాలు గమనిస్తే చాలా మనకి రెగ్యులర్గా వచ్చే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని చెప్పచ్చు ఆచరించడం వల్ల. వరాహ అవతారం మనకి సెప్టెంబర్ 6వ తారీఖు నాడు శుద్ధ తది రోజు వస్తుంది. అంటే ఈరోజు ఎవరైతే వరాహ జయంతిని వరాహ స్వామిని కనుక ఆరాధిస్తే కనుక భూ సంబంధించిన సమస్యలు ఉన్న వారికి చాలా మనకు సమస్యల పరిష్కారం దొరుకుతుందని చెప్పవచ్చు. అలాగే విఘ్నాలను తొలగించి మనకి గణనాయకుడైన వినాయక చవితి సెప్టెంబర్ 7వ తారీఖు నాడు వస్తుంది. వినాయకుడు అంటేనే మనందరికీ తెలుసు. విగతో నాయక వినాయక అంటే ఎవరిని కూడా సర్వస్వతంత్రుడు, నాయకుడు లేనివాడు. అటువంటి ప్రథమ గణాలకు అధిపతి, మూలాధార చక్రానికి అధిపతి అయిన గణపతిని ఆరాధన చేయటం వలన కేతుగ్రహ సంబంధమైన దోషాలు ఏమన్నా ఉంటే చక్కగా తొలుగుతాయని చెప్పవచ్చు. అలాగే స్త్రీలకు రజోదోషాన్ని తొలగించే ఋషి పంచమి వ్రతం సెప్టెంబర్ 8న వస్తుంది. ఇది ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి గర్భ సంబంధమైన దోషాలు తొలగటంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే దశావతారం 4వ అవతారమైన వామన అవతారం శుక్ల ద్వాదశి సెప్టెంబర్ 15వ రోజు ఆచరించడం వలన సర్వత్రా విజయం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఎవరైనా బ్రాహ్మణులకి పెరుగు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు. శుక్ల చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించడం అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నాడు చేయటం వలన దారిద్ర్య దుఃఖబాధలు తొలగుతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. భాద్రపద పౌర్ణమి నుండి 15 రోజుల పాటు మహాళయ పక్షాలు పితృదేవత ఆరాధనకి చాలా విశిష్టమైన దినాలు. ఈ రోజుల్లో ఎవరైతే పితృదేవతలు ఆచరిస్తారో, తర్పణాలు వదులుతారో వారికి వంశాభివృద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి. ఇంట్లో పిల్లలకి సంతాన సౌఖ్యం కలుగుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఈ రకంగా ఈ మాసం అంతా కూడా అంత విశిష్టమైన మాసం. మనకి ఈ భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. చివరి దాకా కూడా ఈ మాసం ఉంటుంది. ఈ మాసాలతో ఈ పర్వదినాలతో పడి ప్రారంభిస్తూ కూడా మనం ప్రతి ఒక్క రాశి వారికి కూడా ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం. రాశి వైజ్ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అని చూసినప్పుడు కర్కాటక రాశి అంటేనే మనకి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో పుట్టినవారు, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు వాళ్ళు కర్కాటక రాశి అవుతుంది. రాశ్యాధిపతి చంద్రుడు. ఇక గోచార గ్రహస్థితి గమనిస్తే కనుక లాభస్థానంలో గురువు సంచారం చక్కగా అనుకూలిస్తున్నాడు. అలాగే వ్యయంలో కుజుడు, ద్వితీయంలో రవి బుధులు, తృతీయంలో శుక్రకేతువులు, అష్టమంలో శని వక్ర సంచారం, భాగ్యంలో రాహు. అంటే ఈ గోచారం గమనించినప్పుడు మనకి ఆర్థిక విషయాలు గమనిస్తే కనుక చాలా మటుకు అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు ఈ మాసం అంతా కూడా చక్కగా. అలాగే వృత్తిపరంగా విదేశీ సంబంధమైన విషయాలు చాలా అనుకూలత ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళు కానీ, విదేశ సంబంధమైన లావాదేవీలు చేసే విషయాల్లో కానీ
వీటన్నిటిలో కూడా మీకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తిపరంగా చూసినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉండవచ్చు. అంటే ఎవరికైనా విదేశీ ఛాన్సులు రావచ్చు, లేకపోతే బదిలీలుగా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కానీ, చేంజ్ అవ్వటం కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి చూస్తే కనుక ఈ మాసం అంతా కూడా చక్కగా చాలా మనకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎవరైనా వీళ్ళు కూడా విద్యార్థులు ఎవరైనా ఈ టైంలో విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించడానికి అనుకునే వాళ్ళకి వాళ్ళ కోరిక నెరవేరుతుందని చెప్పవచ్చు. చక్కగా చాలా మటుకు చాలా బాగుంది. కుటుంబ సంబంధాల్లో మటుకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ మాసం అంతా కూడా మీకు ఏంటంటే ఆస్తి, కుటుంబం, ఆహార విషయాలు వీటన్నిటిలో కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉంటాయి. మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లో వారితో కూడా ఎక్కువ సమయం గడపడం, ఆర్థిక పరంగా కూడా మీకు సానుకూలంగా ఉండే మార్పులు రావడం, ప్రస్తుతం మీ సంపాదన ధనస్థానంలో పెంపు జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మాసంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో ముఖ్యంగా మీకు ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు చక్కగా పెరగడం ఇవిగా కనిపిస్తున్నాయి. వక్ర శని దృష్టి ద్వితీయభావంపై ఉండటం వలన, ఎందుకంటే సమసప్తకంలో శని రవులు ఇద్దరు సమసప్తకంలో ఉన్నారు. ఈ వక్ర ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఉద్రిక్తమైన వాతావరణం కూడా వచ్చే అవకాశం ఉండదు కుటుంబంలో. కాబట్టి ఇక్కడ కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో ఎవరైనా ప్రేమ వ్యవహారాలు ఉన్న వాళ్ళకి కొంచెం సంయమనం పాటించాలి. కొంతకాలం వియోగం ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి ప్రకారం చూసినప్పుడు ఈ మాసం అంతా చాలా మెరుగ్గా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయం చూసినప్పుడు కొంచెం అంటే మొదటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తలో ఉండాలి ఆరోగ్య విషయం. ఎందుకంటే శని రవిశనులు ఇద్దరు కూడా సమసప్తకాల్లో ఉన్నారు. కాబట్టి అష్టమంలో రవి వక్ర సంచారం. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే అనవసర విషయాల్లో కలగ చేసుకోకుండా ఉంటాం. వివాదాలకి, గొడవలకి దూరంగా ఉంటే చాలా మంచిదని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ నెల 18వ తారీఖు నుంచి కొంచెం పరిస్థితుల్లో మనకి క్రమేణా మార్పులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తృతీయ స్థానంలో మనకి చతుర్థాధిపతి శుక్రుడు కేతువుతో కలిసి ఉండటం వల్ల నీచ స్థితి పొందాడు. కాబట్టి సహజంగా ఏంటంటే మీ కమ్యూనికేషన్ విషయంలో కానీ, ఆడవాళ్ళతో స్త్రీలతో మాట్లాడేటప్పుడు కానీ, స్త్రీల సంబంధమైన విషయాల్లో కానీ స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు దూరంగా వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకుండా ఉంటాం. కొంచెం కేర్ఫుల్ జాగ్రత్తలు తీసుకుంటే కనుక చాలా మంచిది ఈ సమయంలో. అంటే మొత్తం మీద కర్కాటక రాశి వారు చూసినా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఆరోగ్య విషయాల్లోనూ కొన్ని విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అనుకూలతలు పెరిగి మంచిగా ఇంకా బాగుండాలి. ఈ మాసం అంతా ఏం చేయాలి అంటే కనుక ప్రత్యేకంగా మీరు ఏంటంటే ఈ మాసం అంతా కూడా వీలైనంతవరకు శివారాధన చేసుకోవడం, కుదిరినప్పుడుగా శివాభిషేకం చేసుకోవడం కానీ, శివ పంచాక్షరి మంత్రం జపించడం కానీ ఎక్కువ చేసుకుంటుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటాం వల్ల కూడా చాలా మేలు కలుగుతుంది. కుదిరితే కనుక బొబ్బర్లని కానీ, ఉలవలు దానం చేయటం కానీ, గోమాత తినిపించడం కానీ, ఈ మాసంలో దానం చేయటం, భోజన పదార్థాలు ఎవరికైనా బ్రాహ్మణికి ఉత్తమంగా దానం చేయటం, ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఈశ్వర అనుగ్రహం వలన మీకు ఈ మాసం అంతా సుఫలితాలు కలగాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.